అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మొదటి తిరుమల శనివారం రోజు స్వామివారికి పూజను ఏ విధంగా చేయాలి, ఈ రోజు ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ పువ్వులతో పూజించాలి అనే విషయాల్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి 2024 సంవత్సరంలో 4 తిరుమల శనివారాలు అయితే వచ్చాయండి. ఈ 4 తిరుమల శనివారాలు చేయడం కుదిరితే మీరందరూ కూడా 4 తిరుమల శనివారాలు స్వామివారిని పూజించుకోండి. కుదరలేని వారు మొదటి తిరుమల శనివారం రోజు కానీ 3వ శనివారం రోజు కానీ స్వామివారిని పూజించుకోవచ్చండి. అలా కూడా కుదరకపోతే కనీసం ఒక్క శనివారం రోజైనా స్వామివారిని పూజించుకోండి. అసలు ఈ తిరుమల శనివారాలు అంటే ఏమిటండి అని అంటే, పురటాసి మాసంలో వచ్చే శనివారాలనే తిరుమల శనివారాలు అంటారండి. పురటాసి మాసం అంటే ఏమిటంటే, తమిళ క్యాలెండర్ ప్రకారం చూస్తే ఈ పురటాసి మాసం అనేది ఒక మాసం పేరండి. సూర్యుడు కన్యా రాశిలోకి సంక్రమణ జరిగినప్పుడు ఈ పురటాసి మాసం అనేది ఏర్పడుతుంది. ఈ పురటాసి మాసంలోనే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠం నుండి భూమి మీదకి దిగి వచ్చారని, అందుకే ఈ మాసానికి అంత ప్రత్యేకత అయితే ఉందండి. సాక్షాత్తు ఆ స్వామి వారే నారదుడితో ఈ విధంగా చెప్పారటండి. ఎవరైతే నన్ను ఈ తిరుమల శనివారాల్లో పూజిస్తారో వారికి శని దోషాల నుండి ఏర్పడేటటువంటి బాధల నుండి, శనిగ్రహ బాధల నుండి వారిని విముక్తి కలిగిస్తానని, అలాగే వారికి సకల కోరికలను అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపజేస్తానని సాక్షాత్తు ఆ స్వామివారే చెప్పారటండి. అందుకని శనిగ్రహ బాధలతో బాధపడేవారు తప్పకుండా ఈ పూజను అయితే చెయ్యండి. అయితే ఈ పూజను ఎవరు చేయాలండి అని అంటే, ఎవరైనా సరే చేయవచ్చండి. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. అలాగే ఈ పూజ చేసుకోవడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే చేసుకోవచ్చు. స్వామి వారి మీద అపారమైన భక్తి శ్రద్ధలు ఉన్నవారు ఎవరైనా సరే స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. అయితే మనకి మొదటి తిరుమల శనివారం ఎప్పుడు వచ్చింది అని అంటే 2024 సెప్టెంబర్ 21వ తేదీన అయితే వచ్చిందండి. ఈ రోజున స్వామివారికి పూజ చేసుకోవాలనుకునేవారు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని తలంటు స్నానం ఆచరించి ముందుగా గడపకు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో గడపను అందంగా అలంకరించుకుని, ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా అందంగా అలంకరించుకుని ముందుగా నిత్య పూజను అయితే చేసుకోవాలండి. అయితే స్వామివారికి పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. అది మీ ఇష్టం అండి. ఎలా అయినా మీరు స్వామివారిని పూజించుకోవచ్చు. పీఠంలో ఏర్పాటు చేసుకుని స్వామివారికి పూజ చేసుకోవాలనుకునేవారు ముందుగా మనం ఎక్కడైతే స్వామివారికి పూజ చేసుకోవాలని అనుకుంటామో అక్కడ శుద్ధి చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గులు అనేవి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి ఆ పీట పైన కూడా బియ్య పిండితో ముగ్గులు పెట్టుకుని పీటను బియ్య పిండి కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పీట పైన ఏదైనా ఒక పసుపు రంగు క్లాత్ ను పరిచి ఈ క్లాత్ పైన స్వామివారి తిరునామం అయితే వేసుకోవాలండి. అలాగే మనం ఈ పూజ చేసేటప్పుడు మనం పూజలో ఉపయోగించే ప్రతి వస్తువు పైన కూడా స్వామివారి తిరునామం బొట్టు అయితే వేసుకోవాలండి. మనం కూడా తిరునామం ధరించే ఈ పూజను అయితే చేసుకోవాలండి. అయితే ఈ తిరునామం వేసుకోవడం అనేది ఒక నియమం అండి పూజలో. ఇప్పుడు పీట పైన ఒక 3 గుప్పిళ్ల వరకు బియ్యాన్ని పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి ఈ బియ్యం పైన ఇప్పుడు స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర స్వామివారి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లు అలాగే తిరునామంతో అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి పువ్వులతోటి తులసి మాలతోటి స్వామివారి ఫోటోను అందంగా అలంకరించుకోండి. అలాగే మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే స్వామివారి విగ్రహాన్ని పూజలో పెట్టుకోండి. మనం స్వామివారి పూజ అంటే తప్పకుండా పిండి దీపాలు అయితే పెట్టుకోవాలండి. పిండి దీపాలు 7 కానీ 9 కానీ 1 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని పిండి దీపాలైనా పెట్టుకోవచ్చండి. అలాగే పూజకు కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా అన్ని కూడా సిద్ధం చేసుకోండి. మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకోండి. స్వామి అమ్మవార్లకు పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. స్వామి అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారు. ముందుగా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి ముందుగా గణపతి పూజను అయితే చేసుకోండి. అలాగే పీఠం పైన కొద్దిగా జవ్వాది పౌడర్ ని అలాగే పచ్చ కర్పూరం ని మెదుపుకుని వేసుకోండి. సువాసన భరితమైన పూజ అంటే స్వామి అమ్మవార్లకు చాలా ఇష్టం అండి. ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతోనైనా మీరు దీపారాధన అనేది చేయవచ్చు. నువ్వుల నూనె కూడా లేకపోతే కొబ్బరి నూనెతో చేయండి. పిండి దీపాల్లో 2 ఒత్తులను ఒక ఒత్తులా చేసి మీరు దీపాలను అయితే వెలిగించుకోవాలి. ముందుగా మనం ఇత్తడి కుందుల్లో ఉన్న దీపాలను వెలిగించి ముందుగా గణపతికి పూజ చేయాలండి. ముందుగా దీపారాధన చేసి దీపలక్ష్మికి నమస్కారం చేసుకుని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని తర్వాత కలసారాధన చేసి ముందుగా గణపతికి పూజ చేయండి. మీ దగ్గర గణపతి విగ్రహం లేకపోతే పసుపు గణపతికే పూజను అయితే చేసుకోండి. స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అన్ని కూడా సమర్పించి కర్పూర నీరాజనం కూడా సమర్పించి స్వామివారిని 3 సార్లు పైకి క్రిందికి అంటూ 2 చేతులతోటి స్వామి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని స్వామివారికి చెప్పుకుంటే గణపతి పూజ అనేది పూర్తవుతుందండి. ఆ తర్వాత
మనం స్వామి అమ్మవార్లకి అయితే పూజ చేసుకోవాలి. ముందుగా పిండి దీపారాధన అయితే చేసుకోవాలండి. పిండి దీపారాధన చేసుకుని ఈ దీపాల దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టానండి, చూడండి. స్వామి అమ్మవార్లకు మీరు పంచామృతాలతో కానీ లేదు అంటే ఆవు పాలతో కానీ అభిషేకం అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ అభిషేకం లాంటివి ఏవి కూడా చేసి చూపించట్లేదు. మీరు కావాలంటే చేసుకుని అభిషేకం పూర్తయిన తర్వాత శుద్ధ జలంతో స్వామి అమ్మవార్లను శుద్ధి చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మీరు స్వామి అమ్మవార్లకు గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని పూజలు పెట్టుకోవచ్చండి. ముందుగా స్వామివారికి పూజ చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలండి. రోజు తప్పనిసరిగా స్వామివారికి షోడశోపచార పూజ చేసుకోవాలండి. షోడశోపచార పూజ చేసుకోవడం కుదరదండి అనుకునేవారు పంచోపచార పూజను నిర్వహించుకోవచ్చు. ముందుగా స్వామి అమ్మవార్ల దగ్గర 2 అక్షంతలను, పువ్వులను ఉంచి స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలకాలండి. ఆ తర్వాత ముందుగా స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులతో పూజించాలి. ఆ తర్వాత స్వామివారి గోవిందనామాలు, అలాగే స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు, స్వామివారి వజ్రకవచ స్తోత్రం కూడా చదువుకుంటూ స్వామివారిని తులసి దళాలతోటి, పసుపు రంగు పువ్వులతోటి లేదు అంటే అక్షంతలతోటి మీరు స్వామివారికి పూజను అయితే చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే వాటితో పూజ అయితే చేసుకోండి. ఈ రోజున పసుపు రంగు పువ్వులతో స్వామివారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. స్వామివారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఏవి చదవడం రాని వారు ఓం నమో వెంకటేశాయ అని లేదు అంటే గోవింద గోవింద అని అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. అలాగే మీ దగ్గర కర్పూరం బిళ్ళలు కానీ పచ్చ కర్పూరం కానీ ఉంటే వీటితో కూడా మనం స్వామివారికి స్వామివారి అష్టోత్తరాలు, స్తోత్రాలు ఇవన్నీ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఈ కర్పూరం బిళ్ళల్ని మనం ఏదైనా ఒక శనివారం రోజు గుడికి వెళ్ళి అక్కడైతే వెలిగించవచ్చు. లేదు అంటే మన ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చండి. ఇలా కర్పూర పూజ చేస్తే చాలా మంచి, కర్పూర బిళ్ళలతో స్వామివారికి పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అలాగే కోరికలు నెరవేరుతాయని అంటారండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలండి. అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించి అమ్మవారికి కుంకుమ పూజను అయితే నిర్వహించుకోండి. అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజను అయితే నిర్వహించుకోండి. పూజలో మనం స్వామివారి చిత్రపటం కూడా పెట్టుకున్నాం కదండి. స్వామివారి చిత్రపటం దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించి ఇప్పుడు స్వామి అమ్మవార్లకు ధూపం అయితే సమర్పించాలండి. ధూపం సమర్పించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి ఇప్పుడు నైవేద్యం అయితే సమర్పించాలండి. అయితే మనం ఈ తిరుమల సిరిమారాల్లో స్వామివారికి ఎన్ని నైవేద్యాలనైనా సమర్పించవచ్చండి. చాలా మంది అయితే ఈ రోజున స్వామివారికి 7 రకాల నైవేద్యాలను అయితే సమర్పిస్తూ ఉంటారు. అన్ని నైవేద్యాలు సమర్పించలేమనుకునేవారు ఒక్క నైవేద్యాన్నైనా మీరు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించండి. అంటే లడ్లు, వడలు, పులిహోర, పరమాన్నం వీటిని మనం స్వామివారికి వీటిలో ఏదైనా కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇవి కూడా సమర్పించలేమనుకుంటే పాలు, బెల్లం ముక్క, ఫ్రూట్స్ ని మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు తాంబూలం కూడా సమర్పించి పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించాలండి. ఇప్పుడు సాంబ్రాన్ని, ధూపాన్ని చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలి. ఈ రోజున స్వామివారికి పచ్చ కర్పూరంతో నీరాజనం అనేది సమర్పించాలండి. ఆ తర్వాత 2 అక్షంతలను, పుష్పాలను స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవార్లకు శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికలను స్వామి అమ్మవార్లకి విన్నవించుకోండి. ఈ విధంగా తిరుమల శనివారాల్లో స్వామివారిని పూజించుకోవాలండి. ఈ విధంగా మనం ఉదయం పూజ చేసుకుని సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. అయితే పీఠం ఎప్పుడు కదపాలి అని అంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ స్వామివారికి పూజ చేసుకుని అంటే ఆదివారం రోజు ఉదయం పూజ చేసుకుని పీఠం అయితే కదిపేయవచ్చు. ఈ రోజు అంతా కూడా మనం స్వామివారి నామాన్నే తలుచుకుంటూ ఉండాలండి. మనసులో ఎంతసేపు కూడా గోవింద గోవింద అనుకుంటూనే ఉండాలి. అలాగే ఉపవాసం ఎలా ఉండాలి అంటే 1 పూట భోజనం చేసి రాత్రికి అల్పాహారం తీసుకోవచ్చు. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం ఇటువంటివి తీసుకోకుండా ఉంటే మంచిది. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. నేలపైన పడుకునే అవకాశం ఉంటే నేలపైన పడుకోండి. అలాగే ఈ రోజున ఎవరిని మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, గొడవలు పడడం లాంటివి కూడా చేయకండి. పీఠం కదిపిన తర్వాత ఈ పిండి దీపాల్లో ఉన్న ఒత్తులు తీసేసి ఈ పిండి దీపాలను ఆవుకు పెట్టవచ్చండి. లేదు అంటే పచ్చని చెట్టు మొదట్లో ఎవరో తొక్కని ప్రదేశంలో వేసేయవచ్చు. అలాగే పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఈ దీపాలని కొద్దిగా మనం ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలండి. ఇంకా స్వామివారి పూజలో పెట్టినటువంటి పువ్వులని వీటన్నిటిని కూడా మనం నిర్మాల్యం కాబట్టి వీటిని వాటర్ లో కలిపేయవచ్చు. ఇంకా స్వామి అమ్మవార్ల విగ్రహాన్ని శుభ్రం చేసుకుని మనం పూజా రూమ్ లో పెట్టుకోవాలి. ఇంకా స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టినటువంటి పండ్లను వీటిని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే మన ఇంటి చుట్టుప్రక్కల వారికి కూడా పెట్టవచ్చండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.